నాయకులు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నాయకులందరూ కూడా వచ్చి మరి ఒక సభ పెట్టడం జరిగింది. జన ఆవేదన అనే సభకు పేరు పెట్టుకున్నారు. నాకు ఆ సభ చూసినాక ఏమనిపించిందంటే అది జన ఆవేదన కాదు, కాంగ్రెస్ ఆవేదన, జానారెడ్డి గారి ఆవేదన, దిగ్విజయ్ సింగ్ గారి ఆవేదన. ముందు ఆ సభకు పేరు మార్చుకోండి. ఎందుకంటే ఇవాళ ఆవేదన అన్నది జనాలలో లేదు. కేవలం గత 6 నెలల్లో మా బోధన మాత్రమే చూసుకుంటే కూడా దాదాపు 280 కోట్ల రూపాయల వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ క్షేత్రంలో చూసినా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, మా గౌరవ నాయకులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ గారు మరి రకరకాలుగా మాట్లాడినారు. వారికి మా జిల్లా పట్ల అవగాహన లేదు, తెలంగాణ పట్ల అవగాహన లేదు. తెలంగాణ ఏర్పాట్లో కూడా ఆయన అట్లనే ఎడ్డం తిడ్డం మాట్లాడినారు. ఇప్పుడు కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎట్లా అయితే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయిందో, అస్తిత్వాన్ని కోల్పోయిందో, తెలంగాణలో కూడా మీకు అదే జరగబోతా. నాయకులు మీరు దయచేసి మంచి సలహాలు, సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేయకండి. ముఖ్యంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ అన్నారు, కేవలం మాట్లాడుతూ ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు పనిచేస్తలేరు అన్నారు. అవును, పార్లమెంట్లో మాట్లాడినాం కాబట్టి మాకు జిల్లాకు రైలు వచ్చింది. పార్లమెంట్లో మాట్లాడినాం కాబట్టి తెలంగాణలో ఎయిమ్స్ వచ్చింది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ బరాబర్ మాట్లాడతాం. తెలంగాణ ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుందని నిలబెట్టే విధంగా మాట్లాడలేదు. ఈడీ నోటీస్ ఇస్తే ఇంట్లో పెట్టుకునేదా, దాగుతుందా? వెబ్సైట్లు ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. అటువంటి అవసరం మా నాయకులకు లేదు. మీలాగా ఎటువడతట్టు అవినీతికి పాల్పడేటటువంటి సంస్కృతి మా తెలంగాణలో లేదు, టీఆర్ఎస్ పార్టీలో లేదు. కాబట్టి దయచేసి మీకున్నటువంటి వీక్నెస్లు, మీకు వచ్చినటువంటి నోటీసులను మాకు ఆపాదించే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ నాయకులు